వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంపై ఇప్పటికైనా నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకుంటారా? ఇదే ఇప్పుడు వైసీపీ నేతలను వేధిస్తున్న ప్రశ్న. గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పార్టీని ఐప్యాక్కు ప్రభుత్వాన్ని సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించేసి తాడేపల్లిలో సేద తీరటం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందనే చర్చ ఆ పార్టీ నాయకుల్లో సాగుతోంది. ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులను కూడా పక్కన పెట్టి జగన్ అన్ని విషయాల్లోనూ సజ్జలనే ముందు పెట్టారు. పేరుకు సామాజిక కోణంలో పలువురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినా కూడా వాళ్ళందరినీ డమ్మీ చేశారనే విమర్శలు లేకపోలేదు. బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేతలు రాజశేఖర రెడ్డి కేబినెట్లో మంత్రులుగా ఉండి కూడా అప్పటి ప్రభుత్వ నిర్ణయాలపై కేబినెట్లో గట్టిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ జగన్ దగ్గరకు వచ్చేటప్పటికి బొత్స లాంటి నాయకులు కూడా మౌనాన్నే ఆశ్రయించారు. ఎందుకంటే అక్కడ నోరు విప్పే ఛాన్స్ లేకుండా పోయిందనేది ఎక్కువ మంది నేతలు చెప్తున్న మాట. జగన్ తన 5 ఏళ్ల పాలనా కాలంలో తాను అనుకున్న పనులు చేయటం తప్ప ప్రజలకు ఏమి కావాలి, వాళ్ళ అవసరాలు ఏంటి అన్న కోణంలో ఎక్కడా ఆలోచించిన దాఖలాలు లేవు. ఎన్నికల ప్రచారంలో కూడా జగన్ మీకు మేలు జరిగి ఉంటేనే ఓటు వేయండి పదే పదే ఓటర్లను కోరారు. ఫలితాలను చూసిన తర్వాతైనా జగన్కు మరి అసలు విషయం అర్థం కావాలి. జగన్ మాటల్లోనే చెప్పాలంటే వైసీపీ పాలన వలన లాభపడ్డ వాళ్ళకంటే బాధపడిన వాళ్లే ఎక్కువ అనే విషయం ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. పాలన అంటే కేవలం బటన్లు నొక్కడం తప్ప మరొకటి ఉండదు అన్నట్లు జగన్ పాలన సాగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక విధానంలో చేసిన తప్పులు ప్రజలపై తీవ్ర ప్రభావమే చూపించాయి. చాలా చోట్ల కనీసం చేసుకుందామంటే కూలీ పనులు కూడా దొరక్క ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణతో పాటు పలు ఇతర రాష్ట్రాలకు కార్మికులు వలసపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ 5 ఏళ్ల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఎన్నో. ఇక పార్టీ విషయానికి వస్తే జగన్కు పార్టీకి మధ్య ఏమాత్రం కనెక్టివిటీ లేకుండా పోయిందని ఐప్యాక్ చెప్పిన పనులు చేయటం, పార్టీ సమావేశాల్లో తాను ఏమి చెప్పాలనుకుంటే అది చెప్పి వెళ్ళిపోవటం. అంతే తప్ప జగన్ ఎప్పుడు జిల్లా అధ్యక్షులతో కానీ ఇతర కీలక నాయకులతో కానీ పార్టీ అంశాలపై పెద్దగా చర్చించింది ఏమీ లేదనే చెప్పొచ్చు. టికెట్ల ఖరారు వంటి కీలక అంశాల్లో కూడా జిల్లాల్లో పట్టున్న సీనియర్ నేతల అభిప్రాయం కాకుండా ఐపాక్ వాళ్ళ అభిప్రాయానికే జగన్ విలువిచ్చారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అటు పార్టీకి ఇటు ప్రజలకు జగన్ డిస్కనెక్ట్ అయ్యారని, ఎన్నికల్లో ఇంతటి దారుణ ఫలితాలు చవిచూడటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఓటమి అనంతరం వైసీపీలో ఇప్పుడే అసంతృప్తి స్వరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అటు పార్టీని ఇటు ప్రజలను వదిలేసి తన పని తాను చేసుకోవడం తప్ప ప్రభుత్వంపై పార్టీపై ఫోకస్ పెట్టింది లేదు. ప్రభుత్వ కార్యక్రమం అంటే జగన్ దృష్టిలో నవరత్నాల అమలుకు బటన్లు నొక్కటమే అన్నట్లు పరిస్థితి తయారైంది. ఫలితాలు వెల్లడైన తర్వాత జగన్ మీడియా ముందుకు వచ్చి ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదని, ఇవి ఆశ్చర్యకరంగా కూడా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. అమ్మఒడితో 53 లక్షల మంది తల్లులకు మంచి చేశామని, మరి ఆ అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 66 లక్షల మంది అవ్వాతాతలకు పెన్షన్లు అందించామన్నారు. గతంలో ఎప్పుడు జరిగిన రీతిలో మంచి చేశామని వ్యాఖ్యానించారు. మరి వీరి ప్రేమ అనురాగాలు ఏమయ్యాయో తెలియదంటూ నిర్వేదంగా వ్యాఖ్యానించారు. 1,05,00,000 పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలకు అండగా నిలబడ్డామని, మరి వీరి ప్రేమ అభిమానాలు వెళ్ళిపోయాయో తెలియదన్నారు. జగన్ మాటలు చూస్తే తప్పంతా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వాళ్ళదే అన్న తీరుగా ఆయన వ్యాఖ్యలు సాగాయి. తన పాలనలో కోట్ల మందికి మేలు చేశామని చెప్తున్న జగన్ 5 ఏళ్లలో కొన్నిసార్లైనా బయటకు వచ్చి ప్రజలతో మాట్లాడి ఉంటే వాస్తవాలు ఏంటో తెలిసి ఉండేయంటూ ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఓటమిపై పూర్తి స్థాయిలో సమీక్ష జరగాలని వైసీపీ నాయకులు ఇప్పుడు బహిరంగంగానే చెప్తున్నారు. మరి నిజంగా అది సాధ్యమయ్యే పనా? జగన్ వీళ్ళ మాటలను వింటారా లేదా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.